సంక్రాంతికి పెద్ద హీరో దగ్గర నుంచి చిన్న హీరో దగ్గరికి అందరి సినిమాలు కూడా ఉన్నాయి. మీరు ఎక్కువగా ఎవరి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఇది నా సినిమా కూడా వస్తుంది, సంక్రాంతికి కాదు, సంక్రాంతి దాటినాక. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు నేను రావద్దని చెప్పేసి నేను రావట్లేదు. ఇక్కడ లవ్ అమ్మపడను కొనపడను అని మన సంక్రాంతి దాటినాక ఫిబ్రవరిలో వస్తుంది. కానీ మీరు అడిగింది మాత్రం నన్ను ఇరికాటంలో పెట్టడానికి, ఇజ్జత్ తీయడానికి అడిగిన క్వశ్చన్ ఇది. లిటరల్లీ చెప్తున్నా, నన్ను ఏదో ఇరికేనికి. అయ్యా నాకేం సంబంధం లేదు క్వశ్చన్. కాబట్టి అన్ని సినిమాలు ఇష్టమే. మన చిరంజీవి గారి సినిమా వస్తుంది, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ అంటే మామూలు కూడా ఎగ్దాం కిరాక్ ఉంటుంది. అట్లా అని చెప్పి అనగానే ఒక రాజు ఇప్పుడు షూటింగ్ వెళ్ళేసి వస్తున్నాయి. వాళ్ళ చింతలో షూటింగ్ అయింది. అరే మన అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ కానీ అందరు సంపర్కాలు, అందరూ మూవీ లవర్స్ ప్రతి ఒక్కరు కూడా చూసే అన్ని సినిమాలు చూస్తారు. ఎందుకంటే 1000 రూపాయలు పెడితే అన్ని సినిమాలు చూడొచ్చు. ఏముంది భయ్, మన ఇండస్ట్రీ కోసం ఇంత నమ్మకం బతుకుతున్నాం. 2000 పెట్టడానికి ఏముంది? రోజు షూటింగ్ పోతే మాకు 2000, 3000, 5000, 10,000 అట్లా వస్తాయి. మీకు కూడా వస్తున్నాయి కదా మూవీస్. అన్ని సినిమాలు చూద్దాం. సినిమాలు అవ్వరుగా మనం ఒకటే మాట చెప్తాం, అన్ని సినిమాలు ఆదరిద్దాం. ప్రజెంట్ ప్రభాస్ గారికి ఎక్కువగా మార్కెట్ ఉంది కాబట్టి రాజ్యసభ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అంటే నువ్వు చిరంజీవి మార్కెట్ లేదని చెప్పి అంటున్నావా? చిరంజీవి గారికి మార్కెట్ లేదని నువ్వు అంటున్నావా? మరి ఎట్లా అంటావు నువ్వు? ప్రభాస్ ఒక్కరికే ఉందని చెప్పేసి. ప్రభాస్ మీరు ఏమంటారు అంటే ప్రభాస్ ఒక్కరికే మార్కెట్ ఉంది అన్నట్టుగా. ప్రభాస్ మార్కెట్ ఉంది కాబట్టి అంటున్నావు. ప్రజెంట్ చిరంజీవి గారికి కూడా ఉంది, అందరికి ఉంది. మార్కెట్ లేదు మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఎట్లా అట్రాక్ట్ అవుతున్నారు? ఎందుకు ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా వస్తుంది రాలని మీరు అనుకుంటారా? అనుకుంటారా? వస్తున్నా నేను అంటుంటా, నువ్వు రారా, నువ్వు ఎట్లా అంటావు? మీరు ఎట్లా అంటారు? రేపు తీసే నా సినిమా కూడా ఇచ్చాడు, అమ్మ పడను కొనబడిన సినిమా కూడా అందరు వస్తారు. ఇట్స్ మై ప్రామిస్. ఎందుకంటే జనాల నేను బిలీవ్ చేసిన. ఎందుకంటే నేను మొన్ననే పోయినా ఆంధ్ర టూర్కి వెళ్ళా. కావాలంటే హ్యాష్ట్యాగ్ చెప్తాను, చూడండి. ఇంకా చెప్పాను, క్వశ్చన్ అడిగాను. ఓకే, సో మరి ఇప్పుడు నవీన్ పోల్శెట్టి గారిది ఒక సినిమా వస్తుంది, అనగానే ఒక రాజు. శర్వానంద్ గారిది నారి నారి నడవమురా వస్తుంది. మన విజయ దళపతి గారిది జననాయకుడు ఉంది. సో మరి అందరూ కూడా ఈ సినిమా అన్ని సినిమాలని ఆదరిస్తారనుకోవచ్చా? జనాలు ఆదరియనికే ఉన్నారు. మీరు మధ్య పుల్లలు పెట్టకండి దయచేసి. జనాల మధ్యలో పుల్లలు పెట్టకండి. మీ కాలు మొక్కుతారు. ఎందుకంటే అందరు మంచిగా ఉన్నారు, జనాలు కూడా బరాబర్ ఉన్నారు. గట్లాడు బాగుంది. ఈ క్వశ్చన్ మంచిగా ఉంది. థియేటర్స్ రాకపోతే మేమేం చేయాలి సార్? మా ఇంటి దగ్గర 3 థియేటర్లు ఉన్నాయి. 3 థియేటర్లో 3 సినిమాలు నేను చూస్తా. అందులో ఏ సినిమా వచ్చినా సరే లాస్ట్ నా ఇచ్చట్లో అమ్మ పడిన కొనవాడిని వచ్చినా సరే నేను చూస్తా. లేదు డాక్టర్ మన రాజాసాబ్ వచ్చినా చూస్తా. అనగానే ఒకరు మహారాజు మన ఈయన వచ్చినా చూస్తా. అనిల్ రావిపూడి గారు సార్ వచ్చినా చూస్తా. అన్ని సినిమాలు చూస్తా. అది ఎట్లా అనేది మీరు అల్టిమేట్ చేసుకోవాలి. మీరు బిజినెస్ ఎట్లా చేసుకుంటారు ఏందనేది మీరు చూసుకోవాలి. కానీ జనాల మధ్య మాత్రం మీరు నూకద్దు. ఎందుకంటే మీరు తినే అన్నాలో పురుగులు పడితే జనాలు లేదు, రైతులు తిట్టినట్టు ఉంది మీ కథ. అట్లా కాదు, పద్ధతి కాదు కదా. చెప్పు. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు ఉన్నాయి. సో మీరు ఏ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? సంక్రాంతికి మీరు అన్నట్టు పెద్ద సినిమా చిన్న సినిమా అంటారు, కానీ సంక్రాంతికి మాత్రం ఏ సినిమాలో అయితే కంటెంట్ ఎక్కువ ఉంటుందో అదే హిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను అడగడం కాదు, మీకే తెలుసు 2015 నుంచి ఏం జరుగుతుందో. సో ఇప్పుడైతే మన రాజాసాబ్ ఉంది, మన శివశంకర్ వరప్రసాద్ గారు, అదే చిరంజీవి గారి మూవీ. అటు పోతే అనగనగా ఒక అదే నవీన్ భక్తమైన విజ్ఞప్తి, నారి నారి నడుమమురా ఆయన శర్వానంద్ గారిది. మళ్ళీ రవితేజ గారు వస్తున్నారు, డబల్ జననాయకుడు అని చెప్పి. సో ఇన్ని సినిమాల పోటీ ఎలా ఉంటుందంటే, సంక్రాంతి అనేది మార్కెట్ చాలా పెద్దది. ఫస్ట్ సంక్రాంతికి అందరు ఊర్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు సినిమా చూస్తారు. ఎలాంటి థియేటర్ అయినా కానీ సినిమా చూస్తారు. సినిమా చూసినప్పుడు అందరికి ఎలా ఉంటుంది, ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది అలా. సో అక్కడ సినిమా ఎవరిదైనా చూడరు, ఫస్ట్ సినిమానా కాదని చూస్తారు. అక్కడ ఏ ఫ్యాన్ వార్స్ ఏం జరగవు ఫస్ట్ సంక్రాంతికి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సంక్రాంతికి ఫ్యాన్ వార్స్ జరగవు, ఓన్లీ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి పండుగ రోజు ఎంజాయ్ చేస్తారు సంక్రాంతికి. సో ఇక్కడ ఎన్నో సినిమాలు వస్తున్నాయి. సో నాకు తెలిసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రభాస్ గారు అంటే ఒక్కో హీరో ఒక్కొక్క టైప్ ఆఫ్ మూవీస్ ఉంటాయి. ప్రభాస్కి ఎక్కువ ఉంది మార్కెట్. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు రేంజ్ మారిపోయింది కదా. మనకు బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది, అందరూ తెలుసు. ఇప్పుడు నేను వేరే హీరో ఫ్యాన్ అయినా కూడా నేను ప్రభాస్ గారిని గురించి ఒప్పుకుంటాను. ఎందుకంటే తెలుగు సినిమాని ఎక్కడో తీసుకెళ్ళిపోయాడు ప్రభాస్. ఫస్ట్ తెలుగు సినిమా బాహుబలి తర్వాత వేరు, బాహుబలి ముందుకు వేరు తెలుగు సినిమా. సో అలాంటి ప్రభాస్ గారికి మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సో రాజాసాబ్ మాత్రం నాకు తెలిసిన వరకు ఈ అన్ని సినిమాల్లో రాజాసాబ్ సినిమా మాత్రం చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నా. అంటే మిగతా సినిమాలు బాగుండడం కాదు, ఇప్పుడున్న సినిమాల్లో మీరు ఏదో చెప్పాము, మనం చిరంజీవి గారిది కానీ, శర్వానంద్ గారిది కానీ, నవీన్ పోల్శెట్టి గారిది కానీ, ప్రభాస్ గారి సినిమానే హిట్ అవుతుంది నేను ఎక్కువ ఆశిస్తున్నాను. అంటే కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా అనిల్ రావిపూడి గారి సినిమాకి అట్రాక్ట్ అవుతున్నాం అని చెప్పేసి అంటున్నారు, మనశంకర్ వరప్రసాద్. ఓకే కరెక్టే. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఒకటి చూడండి, సంక్రాంతి అంటేనే ఒక పండుగ వాతావరణం, ఫ్యామిలీ. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. 2015 2016 or 17 నాకు ఐడియా లేదు. నానక ప్రేమతో ఆ టైం నానక ప్రేమతో కదా, నానక ప్రేమ తర్వాత సంక్రాంతి అప్పుడు ఎప్పుడు గౌతమ్ బుద్ధ శాతకర్ణి చిరంజీవి గారి సినిమా వచ్చినప్పుడు శతమానం పోతున్న సినిమా వచ్చింది. మీకు ఐడియా ఉంది లేదా? శర్వానంద్ గారు
ఎంత సైలెంట్గా వచ్చింది ఆ మూవీ. అక్కడ మీరు ఫ్యామిలీ ఆడియన్స్ దానికి కనెక్ట్ అయ్యారు. బై ద వే సేమ్ టు సేమ్ అదే టైంలోనే ఖైదీ నెంబర్ 150 కూడా కనెక్ట్ అయ్యారు సినిమాలు, ఆ సినిమాకి కూడా. సో ఇక్కడ ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ సినిమానే కాదు, అక్కడ ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఏ సినిమాని చూస్తారో అదే ఫ్యామిలీ సినిమా అయిపోద్ది. ఫ్యామిలీ ఆడియన్స్ ఏ సినిమాకి అయితే వెళ్ళి చూస్తారో అదే ఫ్యామిలీ సినిమా అయిపోద్ది. లైక్ చిరంజీవి గారిది కానీ ప్రభాస్ గారిది కానీ ఎవరిదైనా కానీ అదే ఫ్యామిలీ సినిమా అయిపోద్ది. సో ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తేనే ఫ్యామిలీ మూవీ. అక్కడ సినిమాలో ఫ్యామిలీ కాదు, మనకున్న ఫ్యామిలీతో వెళ్తే అదే ఫ్యామిలీ మూవీ. సరే, ఓవరాల్ గా ఇప్పుడు ఇన్ని సినిమాల్లో ఏ సినిమాకి ఒక పాయింట్ ఎక్కువ ఆధారం ఉందంటే ఏది చెప్తారు? నేనైతే రాజాసాబ్ చెప్తాను. ఎందుకంటే రాజాసాబే నాకు తెలిసిన ఇప్పుడు సంక్రాంతికి ప్రభాస్ గారి దగ్గర నుంచి నవీన్ పోలిశెట్టి వరకు, పెద్ద హీరో నుంచి చిన్న హీరో వరకు అందరి సినిమాలు ఉన్నాయి. సో ఎవరి సినిమా మీద మీరు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? నా ఒపీనియన్ పక్కన పెడితే జనాల ఒపీనియన్ మాత్రం ఫస్ట్ చిరంజీవి మూవీ మీద ఉందని నా ఒపీనియన్. అదే జనాల ఒపీనియన్. ఓకే. ఎందుకంటే లాస్ట్ టైం సంక్రాంతికి వస్తామని ఒక మూవీ అనిల్ రావిపూడి తీశాడు, అండ్ ప్రమోషన్ కూడా బాగా చేశాడు. ఆయనకి ఫ్యామిలీ పలస్ బాగా తెలుసు. సో సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా హిట్ అయిందో ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి చిరంజీవి మూవీయే హిట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి ప్రభాస్ గారి రాజసాబ్ ఖచ్చితంగా ఇంకా దానికి ఎవరు సాటారు అంటున్నారు? అవును బ్రో, రాజాసాబ్ మూవీ సాటి రారు, కానీ సంక్రాంతి అనేది ఒక ఫ్యామిలీ ఫెస్టివల్ కదా. సో ఫ్యామిలీస్ అందరూ కలిపి ఏ సినిమాకి వెళ్దామంటే కాసేపు నవ్వుకుందాం అనే సినిమాకి వెళ్దాం తప్ప హర్రర్ మూవీలకి వీటికి వెళ్దామని పెద్ద ఛాన్స్ చూపించరు. సెకండ్ ఆప్షన్ కింద వస్తే మన నవీన్ పోలిశెట్టి మూవీ అది అనగనగా ఒక రాజు, ఆ సినిమాకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. శర్వానంద్ గారు ఒకసారి సంక్రాంతికి వచ్చి సైలెంట్ గా వచ్చి సూపర్ డూపర్ కొట్టారు శతమానం భవతి సినిమాతో. ఇప్పుడు కూడా నారి నారి నడవమురారు అనే సినిమాతో వస్తున్నాడు. అవునా, అంటే ఆ సినిమా వస్తుందో లేదో అని చెప్పలేం బ్రో. బట్ నవీన్ పోలిశెట్టి మూవీ అయితే కొంచెం హైప్ ఉంది. సో ఇది ఇంకో మూవీ అవ్వచ్చు. అంటే ఏ సినిమాలా అంటే అప్పుడు శతమానం భవతి మూవీ ఎలా వచ్చిందో అలాగే ఇది కూడా అనగనగా ఒక రాజు అనే సినిమా ఒక మూవీ అవ్వచ్చు అనుకుంటున్నాను. అదే విధంగా విజయ్ దళపతి గారి జననాయకుడు అనే సినిమా కూడా ఉంది అని చెప్పేసి అది కూడా 9th వస్తుంది. యాక్చువల్ 9th ఆ మూవీ వస్తుంది, కానీ రాజసాబ్ కూడా 9th వస్తుంది. కాకపోతే తమిళనాడులో రాజసాబ్ మూవీ అయితే 9th వేయట్లేదు, 10th పోస్ట్ పోన్ చేస్తారు. కానీ మన తెలుగుకి వస్తాడికి మాత్రం 9th జననాయకుని మూవీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు ఇంత పార్షాలిటీ చూపిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇన్ని సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి కదా, మరి థియేటర్స్ సరిపోతాయి అంటారు అన్ని సినిమాలకి? థియేటర్లు సరిపోకపోతే కొన్ని సినిమాలు వెనక్కి వెళ్తాయి బ్రో. అలాంటి పెద్ద సినిమా ఇప్పుడు రాజసాబ్ 9th వస్తుంది, మళ్ళీ ఇప్పుడు 12వ తేదీన మన వరశంకర్ ప్రసాద్ వస్తుంది, 13న రవితేజది భరత్ మహాశైలో సినిమా వస్తుంది. అది కూడా చూసాను, అది కూడా బాగానే ఉంది. రవితేజ మాస్ ట్రాక్ అని కూడా తీస్తారు. సో ఓన్లీ రవితేజ అని పేరు పెట్టారు, అది కూడా బాగుంటుంది చూడాలి. ఓవరాల్ గా మీ ఒపీనియన్ ప్రకారం అయితే అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారి సినిమాకి ఎక్కువ అంటే ప్రమోషన్స్ బాగా చేస్తారు వాళ్ళు కాబట్టి. సో ఆ మూవీకే ఇప్పుడు కూడా కంటెంట్ కూడా వెంకటేష్ కూడా తోడయ్యాడు కదా, అందుకని. ఓకే బ్రో.